ట్రాఫీ ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పవన్. కర్నూలు జనగిరి వద్ద తాము అభివృద్ధి చేస్తున్నటువంటి గనిలో త్వరలో పసిడి ఉత్పత్తిని ప్రారంభిస్తామని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ ఎండీ హనుమ ప్రసాద్ వెల్లడించారు. పర్యావరణ అనుమతులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇదే జరిగితే దేశంలో గనుల నుంచి బంగారాన్ని తీసే తొలి ప్రైవేట్ కంపెనీగా డీజీఎంఎల్ నిలవనుంది. ఏటా 750 నుంచి 1000 కేజీల గోల్డ్ ఉత్పత్తి అవుతుందని అంచనా. మెడికల్ కాలేజ్ ట్రిపుల్ విధానంపై వైసీపీ చలో మెడికల్ కాలేజీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు కొందరు ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం అని నేతలు విమర్శించారు. ప్రైవేటీకరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సేవ్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఏపీ అంటూ వైసీపీ ట్వీట్లు చేస్తోంది. జీవనశైలి కారణంగా 25 యువత సైతం తిరుమల కొండ ఎక్కేందుకు ఆపసోపాలు పడటం తెలిసిందే. అలాంటిది 80 ఏళ్ల వృద్ధురాలు కర్ర చేత పట్టుకుని సునాయాసంగా కొండపైకి వెళ్తున్న వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె పట్టుదల, భగవంతునిపై ఉన్న విశ్వాసం దీనిని సాధ్యం చేసింది. స్వామి పాదాలను ఆశ్రయిస్తే ఆయన కొండెక్కే బలాన్ని ప్రసాదిస్తాడని నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం బాధగానే ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. జగన్ ప్రజా తీర్పును గౌరవించాలని, ఎమ్మెల్యేల సంఖ్య ముఖ్యం కాదని చెప్పారు. ఎమ్మెల్యేల బలం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సరికాదన్నారు. 2019లో 23 సీట్లే వచ్చినా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారని తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్లలో మాట్లాడతామనడం సరికాదని హితవు పలికారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడకు తరలించారు. ఆయన్ను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరగా కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన అధికారులు ఇవాళ రేపు విచారించనున్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్న విషయం తెలిసిందే. ఇది వాటి టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.